రావణాసురుని కథ చెప్తున్నాను కదా, ఆత్మలింగం కదా. ఇది ఈ ఎపిసోడ్ ఎండింగ్ అనమాట. ఇంకా కథ అయిపోద్ది దీంతో. అయితే ఈ విఘ్నేశ్వరుడు పిల్లడు మామూలుగా గోవుల పిల్లల రూపంలో ఉంటాడు కదా. ఆ అబ్బాయి ఏమో ఆత్మలింగాన్ని కింద పెట్టేసరికి ఈ రావణుడు వచ్చి ఎందుకు ఇలా చెనుపలు పట్టుకొని ఎందుకు ఇలాగా చేసావు, అలాగ కింద పెట్టడం వల్ల కింద పెట్టొద్దు అన్నాను కదా, వచ్చేస్తానని ఇంతలోపు ఎందుకు ఇలా చేసావంటే ఇతన్ని చూసి ఇంకా పరిగెడుతుంటాడు అందుకుండా ఎంత పని చేసావు అని అనేసి అంటే అప్పుడు ఇతను ఇంకా చేసేది లేక ఆ పిల్లడు పారిపోతే ఇంక ఇతను చేసేది లేక ఆ పుల్ల అక్కడ పడేసి ఆత్మలింగాన్ని ఏమో వెళ్ళి ఇలాగా విదిలించి పైకి తీయడానికి ప్రయత్నిస్తాడు రావణుడు. ప్రయత్నిస్తే అతను ఇలా లాగుతున్న కొలిది అలాగ ఇంత ఆత్మలింగం ఉండేది, ఇంత అలా అతను తీస్తున్న కొలిది, చేతులు పెట్టి లాగుతున్న కొలిది అలా 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 పెరిగిపోయి అలా పెద్ద ఆత్మలింగం అయిపోద్ది అనమాట. పెద్దదైపోతే ఇతను ఎంత కదిలిస్తున్నా కదలదు, రాదు, అంతకంత పెరిగిపోతుంటుంది ఆత్మలింగం. అలాగే చాలా పెద్ద లింగం అయిపోద్ది అనమాట. అయిపోతే ఇతను పాపం చాలా బాధపడతారు, చాలా కష్టపడతారు అది ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలని. అప్పుడు ఇక్కడ ఏమో వీళ్ళమ్మకి, రావణుడు వాళ్ళ అమ్మకి ఎవరో చెప్తారు, ఇలాగా మీ అబ్బాయి ఇలాగా సముద్రం దగ్గర ఆత్మలింగంతో కిందన పెట్టేశారు, అది తీయడానికి ప్రయత్నిస్తారు, ఎంతకీ రావట్లేదు, అక్కడ ఉన్నారు మీ బాబు చాలా కష్టపడుతున్నారని వీడికి చెప్తారు మదర్కి. చెప్తే పాపం ఈవిడ ఇతని అక్క చెల్లెలు, ఇతని భార్య వీళ్ళందరూ పరుగున ఒకే హూటీన రావణుని దగ్గర ఉన్న స్థలం దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ నాయనా రావణ అని తల్లి బాధపడుతుంది. ఎందుకంటే కొడుకు బాధ తల్లి చాలా బాధే కదా, కొడుకు బాధపడితే తల్లికి చాలా బాధే కదా, అలాగ చాలా బాధపడుతుంది. అప్పుడు ఈ రావణుడు ఎంత విదిలిస్తున్నా రాదు. అయితే మరి ఇతను రావణుడు ఇంత కష్టపడి ఆత్మలింగం కోసము అంత కష్టపడి అంత ఆకలి దప్పికలు లేకుండా, తిండి నిద్ర లేకుండా, నీళ్లు లేకుండా అలాగా అన్ని రోజులు పూజ చేసి ఆత్మలింగం చేసి అది అలా అవుతే ఆ కథకి ఇంకా అర్థమే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అసలు రావణుడు అంత శ్రద్ధగా తపస్సు చేసి ఆత్మలింగం అలాగవుతే అది కథకి అంటే మామూలుగా చెప్తున్నాను, ఆ కథకి విలువ ఉండదు. నెక్స్ట్ రావణుడు అంత భక్తి శ్రద్ధలతో చేసిన దాన్ని అలా చేస్తే శివుడు ఇచ్చిన వరము ఏమవుతుంది, ఇతను ఏ తప్పు చేయలేదు ఎందుకు అంత బాధపడాలి. అప్పుడు చాలా బాధపడుతుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇతని దగ్గరికి వస్తే అప్పుడు శివుడికి ఇతను నాయనా రావణ అని పిలిస్తే అప్పుడు రావణుడు ఇతని దగ్గరికి వస్తాడు. తండ్రి ఇలాగా నేను అనుకోకుండా ఇది ఇలాగ అయిపోయిందని అంటే అప్పుడు శివుడు అంటారనమాట, నువ్వు ఏమీ చింతించకు, ఇందులో బాధపడవలసిన అవసరం లేదు. ఇది ఏంటంటే నువ్వు కారణజన్ముడి వల్ల నీ వల్ల ఇక్కడ ఈ లింగాన్ని స్థాపించవలసి వచ్చింది. అందుకనే నువ్వు నీ తప్పేమీ లేదు, నువ్వేమీ బాధపడక్కర్లేదు. నువ్వు ఎప్పుడు కూడా ప్రజల్లోని స్థిరస్థాయిగా నీ నామం ఉండిపోద్ది, నీకు మంచే జరుగుద్ది. నువ్వు కారణజన్ముడు కాబట్టి ఇది ఇలాగ అయ్యింది అంతే. నువ్వు ఇంటి దగ్గర వేరే లింగాన్ని ఇస్తాను, అది పూజ చేసుకొని బాగా ఉండండి అని చెప్పి, నువ్వు జన్ముడు కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది, నువ్వేమీ బాధపడక్కనవసరం లేదని శివుడు అతనికి అభయహస్తం ఇచ్చి వరం ఇస్తారనమాట. వరం ఇస్తే అప్పుడు ఈ రావణుడు తల్లిదండ్రులు, ఈ రావణుడు వీళ్ళందరూ మండోదరి వీళ్ళందరూ శివుడికి నమస్కారం చేసుకుంటే శివుడు అక్కడ అంటే అప్పుడు ఆ లింగం ఉన్న ప్రదేశం అదే కాళహస్తి అవుతుంది అనమాట. పెద్ద లింగం, అంత పెద్ద లింగం అయిపోతుంది అలాగా అక్కడ కాళహస్తి. ఇతని వలన అక్కడ నిర్మింపబడవలసి వచ్చిందనమాట. అందుకనే రావణుడు కారణ జన్ముడు, అతను వల్ల అది ఉండవలసి వచ్చిందనమాట, అక్కడ స్థాపించవలసి వచ్చింది అదనమాట. అందుకు రావణుడు అప్పుడు మళ్ళా
శివుడు నమస్కారం శివుడు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా చక్కగా అక్కడ ఎప్పటికప్పుడు పూజలు చేసుకొని ఇంటి దగ్గర కూడా వేరే లింగం పెట్టుకొని రావణుడు అలాగ పూజ చేసుకుంటారు అనమాట. శివుడు కూడా రావణుడికి వరం ఇచ్చినట్టే కదా. ఎంతో మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంది ఈ కథ చూసి. అసలు నా కళ్ళకి ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎందుకో చెప్పాలి అనిపించింది, చెప్పానన్నమాట. అందరికి ఎవరికైనా నచ్చితే కథని ఫాలో అవ్వండి, వినండి మనస్ఫూర్తిగా. మంచే జరుగుద్ది. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుద్ది. ఓకే.